ఈ రోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఇంకో ఒక సమాధానం కావాలి సార్. హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్లో మన హింసని విజిలాంటి జస్టిస్ని ఒక మార్గంగా చూపిస్తున్నాం. అది సినిమాటిక్ లిబర్టీ. కానీ యంగర్ జనరేషన్కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ಎಲ್ಲ ಸ್ಟೋರಿ వెళ్ళకుండా ఉంది. ఆయన ఏమంటున్నారంటే ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని. అది ఆయన అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడతాను నేను, అంతే కదా. No, but ఇందులో if you see he has this two finger, you can allegorically take, if you take the Gandhi route, one is self-discipline, kill the asura in you. Absolutely. Yeah. Because that villain is there in you. Correct. You always point at the world of సమాజం ఇలా అయిపోయింది, వాడే కారణం అంటున్నారు. మీకు అందులో ఆ క్రైమ్లో మీరు కూడా పంచుకుంటున్నారు. యూ హ్యావ్ వాట్ యూ కాల్ పార్ట్నర్షిప్ ఇన్ దట్ క్రైమ్ అనేది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ two-pronged attack which has to be done. That is why two fingers. అదే సార్ ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం కూడా ఇవ్వడమే తప్పు, తీసుకోవడం తప్పు. కానీ two-pronged is one finger should hit you. That is the one Varma. Another Varma is this. You see the dot? It is fading. But once it fades, you should forget it. The dot should hit here. So these two fingers, you hide it. You don't see this. This political thing, we are not showing you. But it is there. And that's what I like. This is the new cinematic Varma by Mr. Shankar. So, the one finger is this way, another finger when it joins together. One, the punch is stronger. Two, you're sending a political message. This is one way of killing people. But is it possible for you? The other possibility is hit that Varma at the bad man inside you. Correct. Don't do it. Then you have the right to ask the other man, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు? మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు. ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు.